కృషి చేయాలనే ఉద్దేశంతో దాదాపు 120 మందిని ఈరోజు ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వాళ్ళందరికీ కమిటీ మెంబర్స్కి పెద్దలకి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. అండ్ ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్, ఎందుకంటే ఒక రకమైన మోటివేషన్ ఎవరైతే చదువుకోకుండా ఉండే వాళ్ళు లేదంటే టైంపాస్కి చేసే వాళ్ళకి ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ మోటివేషన్. వాళ్ళు వచ్చి అవార్డ్ తీసుకోవడము రివార్డ్ తీసుకోవడం అనేది ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ మోటివేషన్ టు లాట్ ఆఫ్ అదర్ స్టూడెంట్స్, నాట్ జస్ట్ సిట్టింగ్ హియర్ బట్ మామూలుగా ఇప్పుడు సోషల్ మీడియాలో పేపర్లో వస్తారు కాబట్టి అరే మనం కూడా బాగా చేసింటే బాగుండేది అనేది సమ్వేర్ ఇట్ విల్ స్ట్రైక్ అనమాట. సో ఇట్లా కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్ నేను అటెండ్ అవుతుంటానండి. నిన్న కూడా యాక్చువల్గా నేను సోమశేఖర్ గారు లేకపోతే నాకు వచ్చి పర్సనల్గా మాట్లాడింది లేదు, జస్ట్ వాట్సాప్ మెసేజ్ పెట్టారు, సార్ ఇట్లా ప్రోగ్రామ్ ఉంది మీరు రాగలుగుతారా సండే అంటే, సండే లేనండి నేను బెంగళూరు వెళ్తున్నాను, ఐల్ కమ్ ఆన్ మీరు ఆల్టర్నేట్ డేట్ ఇవ్వండి సార్ అంటే, మండే నేను ఉన్నాను కర్నూలు అంటే దెన్ ఇమీడియట్లీ సెట్ సార్ మండే ఈజ్ నాట్ అన్ ఇష్యూ. అంటే నేను పెద్ద ప్రోటోకాల్ ఇట్లా ఫాలో కావాలా, నాకు వచ్చి చెప్పాలా, నా కోసం వెయిట్ చేయాలా, వాళ్ళ ఇన్విటేషన్ కార్డులో పెట్టాలా అనేది ఏం లేదండి. వాట్ ఎవర్ ఈజ్ పాసిబుల్, ఎందుకంటే ఉండే టైంలో ఏమేం పాసిబిలిటీ అయితే అవి అటెండ్ అవుతుంటాము. ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పినట్లు పని చేయడం అనేది ముఖ్యం. వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనము మిగతా ఎమ్మెల్యేస్తో పోల్చుకోవాలండి. ఎప్పుడైనా నేను అందరికీ చెప్పేది ఏమంటే వర్క్, ఇప్పుడు మనం కర్నూలు హిస్టరీ ఉంది, కంపేర్ చేసుకోండి. మిగతా ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు అయినారు, అందరితో కంపేర్ చేసుకోండి, ఇంక్లూడింగ్ మై ఫాదర్. యూ హ్యావ్ టు కంపేర్ అండ్ సీ వాట్ వర్క్స్ ఐఎమ్ డూయింగ్. అది మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఇక్కడ ఉన్నానా, పలకరించానా, బర్త్డే పార్టీ అటెండ్ అయినానా, లేకపోతే మ్యారేజెస్ అటెండ్ అయినానా, నామకరణాలు అటెండ్ అయినామా అనేది కాదండి ముఖ్యం. ఎంతమందికి ప్రజలకి ఎంత చేయగలుగుతున్నాం, డెవలప్మెంట్ విషయంలో ఎంత చేయగలుగుతున్నాము అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అది అందరూ కూడా గ్రహించాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే చాలామంది ట్రాప్లో పడిపోతుంటారు. ఏదో పెళ్ళిళ్ళకి అటెండ్ అయినాము, ఏం అటెండ్ అయినా ఫంక్షన్లో, దాంతో వాట్ ఈస్ దట్ యూర్ గోయింగ్ టు గెట్? 5 ఏళ్ళ తర్వాత మీరు నాకు చెప్తారా ఇన్ని పెళ్ళిళ్ళు అటెండ్ అయినారు ఏమన్నా అడుగుతారు ఓటేసే ముందు? మీరు కర్నూలుకి ఏం చేసినారు, నా వార్డుకి ఏం చేసినారు, మా పిల్లలకు ఉద్యోగాలు ఏమైనా ఇప్పించారా, డెవలప్మెంట్ హాస్పిటల్లో ఏం చేశారు, రోడ్స్, డ్రైనేజెస్, వాటర్, ఇవే కదా మీరు అడిగేది. ఆ రోజు పోయినప్పుడు మీరు నాకు క్వశ్చన్ ఏం చేస్తారు, ఇన్ని పెళ్ళిళ్ళు అటెండ్ అయినారని అడుగుతారా, లేకపోతే బర్త్డేస్ అటెండ్ అయినారని అడుగుతారా? ఏది అడగరు. మరి కొంతమంది ఎందుకు ట్రాప్లో పడుతుంటారో నాకు అర్థం కాదు. పని మాత్రం శూన్యం ఉంటుంది, ఏమీ చేయరు. లంచ్లకో డిన్నర్లకో ఏదో తిరుగుతుంటూ టైంపాస్ చేసుకుంటూ ఏదో 4 పనికిరాని మాటలు మాట్లాడితే సరిపోదండి. వాట్ ఈస్ దట్ వీఆర్ డూయింగ్ ఇన్ దట్ 5 years ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మాకు 5 years ఒక్కొక్కసారి రీఎలక్షన్ వస్తుంటుంది. సో ప్రజలందరూ కూడా